వెల్కమ్ బ్యాక్. వంగవీటి రాధ ఈ నేమే ఓ బ్రాండ్. తండ్రి పేరుతో వచ్చిన ఇమేజ్ నే కంటిన్యూ చేస్తూ 20 ఏళ్లుగా లైమ్ లైట్ లో ఉంటున్నా ఆయనకు ఏ అవకాశం దక్కలేదు. పదవులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చినా ఆయన ఎప్పుడూ పదవుల వెంట పడలేదు. ఏ పార్టీలో ఉన్నా ఆత్మగౌరవమే ఫస్ట్ ప్రయారిటీగా ఉండే ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం సీఎం చంద్రబాబు అతన్ని పిలిచి మరీ మాట్లాడడమే. వంగవీటి రాధాకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? రాధాను మండలికి పంపిస్తారా? ఈసారి రాధాకు రాజకీయ మహర్దశ పట్టబోతోందా? చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అందుకేనా? రాధ పొలిటికల్ గా మరింత యాక్టివ్ కాబోతున్నారా? ఈసారి రాధాకు చంద్రబాబు నుంచి హామీ వచ్చేసిందా? రాధాను మండలికి పంపాలని సీఎం డిసైడ్ అయ్యారా? ఆయనెప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలని కోరుకోరు. అలా అని పూర్తిగా సైలెంట్ గా ఉండిపోరు. పొలిటికల్ గా టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండే వంగవీటి రాధ ఏపీ పాలిటిక్స్ లో ఓ సెన్సేషన్. ఒక్కసారి మాత్రమే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన రాధ 20 ఏళ్లుగా ఏదో విధంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా టాక్ ఆఫ్ ది న్యూస్ ఉండిపోతున్నారు ఈయన. లేటెస్ట్ గా సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. చంద్రబాబే పిలిచి మరీ రాధాతో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకు టికెట్ సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారముంది. ఈ నేపథ్యంలో రాధా చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. విజయవాడకు చెందిన కీలక నాయకుడు వంగవీటి రాధాకు మండలి యోగం పట్టనుందా? ఆయన్ను గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపించబోతున్నారా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో 40 నిమిషాలకు పైగానే చర్చలు జరిపారు రాధ. సీఎంఓ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్టుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా మండలి సీటుపై ఆయనకు హామీ లభించిందన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై పార్టీ పరంగా గానీ రాధా పరంగా గానీ ఎలాంటి లీకులు ఇవ్వలేదు. కానీ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధ అప్పటి వరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో రాధ అనుచరులు నిరాశలోనే ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలకు తోడు కాపు సామాజిక వర్గంలో బలమైన వాయిస్ గా ఉన్న రాధాకు టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో ఏదైనా పదవి దక్కుతుందని భావించారు. కానీ అది కూడా జరగలేదు. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం కాపు సామాజిక వర్గంలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న రాధాకు మంచి అవకాశం కల్పించాలని అనుకుంటోందట. రాధాకు ఈ పదవి ఈ పోస్టు అంటూ ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారని, కాదు నామినేటెడ్ పదవి ఇస్తారని తరచుగా ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం మండలికి రాధ అంటూ కొత్త టాక్ మొదలైంది. రాధా వాయిస్ ను ఆయన తండ్రికి ప్రజల్లో ఉన్న మంచి పేరును దృష్టిలో పెట్టుకుని కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందనే లెక్కల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనైతే డిస్కషన్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే వంగవీటిని గవర్నర్ కోటాలో మండలికి పంపించే అవకాశముందని అంటున్నారు. ఈసారైనా రాధాకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.